సార్ యాక్చువల్గా నిన్న చిరంజీవి కొన్ని వ్యాఖ్యలు చేసిండు. అవి అంటే అది కూడా ఒక బహిరంగ చేసిండు. ఏంటంటే బ్రహ్మానందం అనే ఈవెంట్లో ఆ స్టేజ్ మీద కాదు, యాంకర్ మాట్లాడ క్వశ్చన్స్కి సమాధానం ఇస్తూ నాకు కూడా ఒక వారసుడు కావాలి, ఈ అమ్మాయిలతోటి నాకు అంటే అయిపోయింది, ఒక వారసుడు అయితే నాకు లెగసీ కంటిన్యూ అవుతుంది అన్నట్టు. సార్ ఇవి వైరల్ అవుతున్నాయి సార్, ఇది మీద మీ కామెంట్స్ ఏంటి? సురేష్, యాక్చువల్గా నిన్న చిరంజీవి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా వివాదాస్పద వ్యాఖ్యలు అని చెప్పి ఖచ్చితంగా అనాలి. ఎందుకంటే మొత్తం ఆయన మాట్లాడినటువంటి వీడియో కనుక చూస్తే కొంచెం ఫన్గా మాట్లాడినట్టు, కొంచెం లైటర్ వేలో మాట్లాడినట్టు కనిపిస్తోంది. కానీ ఒక కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఒక పార్టీని నడిపినటువంటి వ్యక్తి, ఎట్ ద సేమ్ టైం మొత్తం ఒక సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి, సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ యాక్టరు, అటు బాలీవుడ్లో కూడా సినిమాలు తీశారు, వాళ్ళ అబ్బాయి కూడా సినిమాల్లో బాగా సుపరిచితుడు, బాలీవుడ్ సినిమాలు కూడా ఉన్నటువంటి సందర్భంలో చిరంజీవి లాంటి వ్యక్తి, అంత పర్సనాలిటీ ఉన్నటువంటి వ్యక్తి అట్లాంటి కామెంట్ చేయడం అనేటువంటిది ఖచ్చితంగా వివాదాస్పద వ్యాఖ్యల కిందనే పరిగణించాలి. ఎందుకంటే ఆయన అన్నటువంటి వ్యాఖ్యలు లైటర్ వేలో కనపడతా ఉన్నాయి మనకు. ఏంటంటే ఇంటికి వెళ్తే ఒక అందరూ ఆడవాళ్ళే ఉంటారు, నేను ఇంట్లో ఉన్నానా, ఒక లేడీస్ హాస్టల్లో ఉన్నానా అనిపిస్తుంది, నేను మా అబ్బాయిని అడుగుతూ ఉంటాను, అమ్మాయి పుట్టింది, నాకు ఒక అబ్బాయిని కనరా బాబు, మన లెగసీ కంటిన్యూ అవుతుంది అని చెప్పి అన్నాను. మళ్ళీ రామ్ చరణ్ అబ్బాయినే కంటాడేమో అని భయం వేస్తుంది, అమ్మాయినే కంటాడేమో అనేటువంటి భయం వేస్తుంది. అంటే సో ఇదేంటంటే మొత్తం అందరూ ఈక్వల్, అమ్మాయిలు ఈక్వల్, అబ్బాయిలు ఈక్వల్ అనుకుంటున్నటువంటి తరుణంలో, అట్లాంటి పోటీ ప్రపంచంలో, అట్లా సమాజం అట్లా పరిణతి చెందినటువంటి సందర్భంలో సో అబ్బాయి కావాలి, అబ్బాయి అయితేనే మన లెగసీ కంటిన్యూ చేస్తారనేటువంటి ఒక వ్యాఖ్య ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా ఇది ఆక్షేపణీయమైనటువంటి వ్యాఖ్య. అట్లా చేయకూడదు. ఎందుకంటే ఎవరైనా లెగసీ మరి ఎందుకు చేయొచ్చు కదా, ఆయన వాళ్ళ అమ్మాయిని హీరోయిన్ చేయొచ్చు. ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, శ్రీజ ఉంది, వాళ్ళ సిస్టర్ పేరు సుస్మిత అనుకుంటా, సుస్మిత ఉంది, మరి ఆమె చేయొచ్చు కదా, వాళ్ళ సక్సెస్ అని చెప్పి ప్రకటించుకొని అట్లాంటి సినిమాలు చేయించవచ్చు కదా. ఇప్పుడు రామ్ చరణ్ ఉన్నాడు, రామ్ చరణ్ నటవారసుడు అనుకుందాం, నెక్స్ట్ కూడా నటవారసుడు అబ్బాయి అయితేనే నటవారసులు అవుతారు, అమ్మాయి అయితే నటవారసులు అవ్వరు అనేటువంటి ఈ అభిప్రాయం ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా దానిపైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అట్లా చేయాల్సింది కాదు. ఆయన లైటర్ వేలో ఉన్నప్పటికీ కూడా అనిపిస్తుంది మనకు, అట్లా బాడీ లాంగ్వేజ్ అంతా కూడా చూస్తే అట్లా లైటర్ వేలో అనిపిస్తుంది, కానీ అట్లా చేయకూడదు. మీరు అన్నట్టు మొత్తం సరే, సినిమా ఇండస్ట్రీ ఎట్లా ఉంది ఉండొచ్చు, వాస్తవం ఉండొచ్చు, నేను కాదనట్లేదు. కాకపోతే ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి, పద్మభూషణ్ లాంటి అవార్డులు అందుకున్నటువంటి వ్యక్తి అట్లా కామెంట్ చేయడం అనేటువంటిది ఖచ్చితంగా సమాజం పైన ప్రభావం చూపుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.